వెల్కమ్ టు BIG న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫారాలు అందించిన సీఎం జగన్, అవకాశం కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ. ఈ నెల 11న విచారణకు హాజరవుతానన్న ఎమ్మెల్సీ కవిత, అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబిస్తానని వెల్లడి. అదాని విషయంలో విచారణ ఎదుర్కొనే దమ్ము మోదీకి ఉందా అని ప్రశ్నించిన కేటీఆర్, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, మోదీకి ఈడీకి భయపడేదే లేదని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సీఎం జగన్ బీ ఫారాలు అందజేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో 7 ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్ ను కలిశారు. పోతుల సునీత, పెన్మత్స సూర్యనారాయణరాజు, కోలా గురువులు, జయమంగళ వెంకటరమణ, చంద్రగిరి యేసురత్నం, బొమ్మి ఇజ్రాయెల్, మరి రాజశేఖర్లు సీఎం జగన్ నుంచి బీ ఫారాలు స్వీకరించారు. ఈ సందర్భంగా తమకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 29తో ఏపీలో 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నెల 13 వరకు నామినేషన్ల దాఖలకు అవకాశం ఉంది. 14వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ నెల 23వ తేదీన అసెంబ్లీ భవనంలో పోలింగ్, అదే రోజున సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ విషయంలో తనకెలాంటి సంబంధం లేదని తెలంగాణ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ జరిపినా తనకు ఇబ్బంది లేదన్నారు. కేసుతో తనకు సంబంధం లేదని, తనకేమీ భయం లేదని చెప్పారు. కేంద్ర విచారణ సంస్థలకు 100% సహకరిస్తానని, అధికారులు అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబిస్తానని వివరించారు. ఈ మేరకు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కేసులో ఈ నెల 9న విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి తనకు నోటీసులు అందాయని చెప్పారు. ఈ నెల 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టాలని ఈ నెల 2వ తేదీనే నిర్ణయించామని, ఆ కార్యక్రమం ఏర్పాటు పర్యవేక్షించాల్సి ఉండడంతో కొంత సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీన విచారణకు హాజరవుతానని చెప్పినా ఈడీ అధికారులు అంగీకరించలేదన్నారు. దీంతో ఈ నెల 11వ తేదీన విచారణకు వస్తానని చెప్పినట్లు కవిత తెలిపారు. ईडी पहुंचा था तो हमारे तेलंगाना में भी यही हुआ है. तकरीबन सारे बिजनेस हाउसेस पे एक 500 प्लस बिजनेस हाउसेस पे आईटी रेड होता है. सीबीआई के रेड एक 100 होता है तेलंगाना के राज्य में. ईडी तो कम से कम 200 जगहों पे उन्होंने छापा मारा है. और एनआईए एजेंसी ने 500 to 600 मिनिमम लोगों को बुला के, उनको डरा के, धमका के अलग अलग तरीके का काम वहाँ पे चल रहा है. मैं ये लोगों के सामने, जनता के सामने आज रखना चाहती हूँ, क्योंकि ये मेरे अकेले का मुद्दा नहीं है. हमारे खुद के पार्टी में मिनिमम 15-16 लोगों को, एमएलएस को, एमपीस को, मिनिस्टर्स को टारगेट करके अलग अलग केसेस में बुलाने का काम कर रहे हैं. तो मेरा मोदी जी से, बीजेपी से एक ही विनती है कि आप जनता के पास जाइए. आपने किस तरीके का डेवलपमेंट किया है, तेलंगाना के लिए आपने क्या किया है, देश के लिए आपने क्या किया है, वो बताइए. उनका दिल जीतिए, बाद में इलेक्शन जीतिए. लेकिन हम इलेक्शन हारेंगे या जीतेंगे, एनफोर्समेंट डायरेक्टरेट यूज़ करेंगे, बैकडोर से गवर्नमेंट में आएंगे, इस तरीके का तो हमने देख लिया है. 9 राज्यों में चला है और तेलंगाना में वो चल नहीं पाया. उन्होंने कोशिश किया है लेकिन हमने चलने नहीं दिया. तो इसीलिए उनका अभी एफर्ट ये है कि किसी भी तरीके से ईडी डाल दो, धमका दो, डरा दो. लेकिन हम भी मोदी जी से और भारतीय जनता पार्टी से और पूरे देश की जनता से बता दें कि हम डरने वालों से नहीं हैं. हम एक आंदोलन करके, स्टेट को हासिल करके आज स्टेट में सरकार चला रहे हैं. आगे चल के भी हम जनता के लिए ही काम करेंगे और हम बराबर मोदी जी का, भारतीय जनता पार्टी का जो फेल्यूर्स है उसको एक्सपोज करते ही रहेंगे. देखिए, मोदी जी ने 2022 तक बहुत वादे किए थे. उन्होंने जवान को फेल कर दिया, इस किसान को फेल कर दिया, युवाओं को फेल कर दिया. हर एक सेक्शन में वो सिर्फ और सिर्फ फेल्यूर हो और कुछ भी नहीं है. देखिए, आज ईडी के डायरेक्टर है, उनको एक्सटेंशन पे एक्सटेंशन मिलता है. सेबी के डायरेक्टर है, उनको एक्सटेंशन मिलता है. एसबीआई के डायरेक्टर है, उनको एक्सटेंशन मिलता है रिटायर होने के बाद. एलआईसी के डायरेक्टर है, उनको एक्सटेंशन मिलता है. क्यों मिल रहा है इनको? क्योंकि जहाँ ये बोलेंगे वहाँ वो जनता की पैसा निवेश करेंगे और बाकी ये जो एजेंसीज है वो जहाँ बोलेंगे वहाँ जाके काम करेंगे. तो मैं सिंपल सवाल भारतीय जनता पार्टी से पूछती हूँ, अग्निवीर में आप जो लोगों को, युवाओं को ले रहे हैं, उनको एक्सटेंशन दीजिए पहले.
क्यों नहीं मिलेगा उनको एक्सटेंशन? क्यों ले रहे हो आप उनको 4 साल को? 4 साल के लिए उनको क्यों ले रहे हो? 4 साल के लिए आप उनको लोगे, ट्रेनिंग दोगे, बाद में रास्ते पे छोड़ दोगे क्या? या जैसे आपके भारतीय जनता पार्टी के नेता बोलते हैं आपके ऑफिस में चौकीदार के नौकरी पे रखोगे? आर्मी कितना सेंटिमेंटली जुड़ता है देश के साथ, जनता के साथ, पूरा परिवार छोड़ के। కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ కవితకు ఇచ్చినవి ఈడీ సమన్లు కాదని మోడీ సమన్లు అని విమర్శించారు. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలుగా మారాయని ఆరోపించారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ మిత్రులందరినీ కూడా, లిక్కర్ స్కామ్ మా ఎమ్మెల్సీని పిలిచినారు. మా ఎమ్మెల్సీ షీ విల్ కోఆపరేట్ అన్లైక్ యూ, అన్లైక్ యువర్ పీపుల్. బిఎల్ సంతోష్ అంటోడు ఇక్కడ పైసలు పంపి 2 స్వాములను పంపి దొరికిపోయిన దగులుబాజీ దొంగవాడు. వాడు దాక్కున్నాడు, విచారణకు పిలిస్తే భయపడి దాక్కున్నాడు, ఎక్కడో పండుకున్నాడు, కోర్టుకు పోయి నో అరెస్ట్ అని తెచ్చుకున్నాడు. మేము అట్లా చేయం, మేము పోతాం విచారణకు యాజ్ లా అబైడింగ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. భారత ప్రభుత్వాన్ని చట్టాలను గౌరవించే పౌరులుగా విచారణకు హాజరవుతాం, విచారణ ఎదుర్కొంటాం. మా ఎమ్మెల్సీ గారు కూడా ఎదుర్కొంటారు తప్పకుండా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు అభియోగాలు మోపి, ఇప్పుడు నేను చెప్పాను మీకు 5422 అభియోగాలు మోపింది ఈడీ. ఈ మోడీ వచ్చినప్పటి నుంచి 5422 కేసులు, కన్విక్షన్ ఎంత? 23 కేసులు. మాకు తెలుసు ఇదంతా పొలిటికల్ హరాస్మెంటు, ఒక హంబగ్ తప్ప, డ్రామా తప్ప ఇంకోటి కానే కాదని మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. నేను అనేదల్లా ఒకటే, తప్పకుండా విచారణ ఎదుర్కొనే దమ్ము మాకుంది. నీకుందా నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా. గౌతమ్ అదానీ నీ బినామీ అని లోకం కోడై కూస్తున్నా, శ్రీలంక గవర్నమెంట్ చెప్పినా ఎందుకు నోట్లకెళ్ళి పలుకే బంగారం ఆయన అన్నట్టు ఎందుకు మాట్లాడతలేవు? ఏమొచ్చింది కష్టము? అడ్డమైన వాడు అన్నిటికీ మాట్లాడతలేదు. పరీక్ష పే చర్చ అనట. ఈయన అసలు పరీక్షలు రాసిందో లేదో జీవితంలో ఎవరికి తెలియదు. ఛాయ్ పే చర్చ అంటాడు, ఛాయ్ అమ్మిందో లేదో ఎవరికి తెలియదు. ఇవన్నిటికి వస్తుంది గొంతు మాత్రం, దీనికి మాత్రం రాదు. ఎందుకు? గౌతమ్ అదానీ ఈజ్ యువర్ బినామీ ఈజ్ వాట్ ద వరల్డ్ సేస్. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఈస్ సేయింగ్, ఎకానమిస్ట్ ఈస్ సేయింగ్, ద హోల్ వరల్డ్ ఈస్ సేయింగ్ ఇట్, బట్ యూ డోంట్ వాంట్ కమ్ అవుట్ అండ్ స్పీక్. అందుకే నేను అనేది, మేము విచారణ ఎదుర్కొంటాం డెఫినెట్గా. ఈ రాజకీయపరమైన కక్ష సాధింపు ఏదైతే ఉందో ముమ్మాటికి రాజకీయంగానే ఎదుర్కొంటాం. ప్రజా కోర్టులో మేము తెలుసు, మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. దేశంలో మంచి జడ్జిలు ఉన్నారు, ఇంకా కూడా కొంతమంది బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, కానీ చాలామంది మంచి జడ్జిలు ఉన్నారు, ఇంకా వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా దేశం న్యాయం అల్టిమేట్గా గెలుస్తుంది. ఈ హరాస్మెంటు, ఈ నాన్ సెన్సు, వీటికి భయపడం మోడీకి ఈడీకి నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఈడీ సమన్స్, ఇట్ ఈస్ మోడీ సమన్స్. ఈ మోడీ సమన్లకు, మోడీ ఉడత ఊపులకు భయపెట్టేవాడు తెలంగాణలో లేడు. తప్పకుండా ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా ఎదుర్కొంటామని చెప్తూ మీ అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. నిజామాబాద్ కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. యువ న్యాయవాదులు విశ్వక్సేన్ రాజ్, భానుచంద్ర ఆచార్యపై దాడికి పాల్పడిన ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ నిజామాబాద్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్ఐ చంద్రశేఖర్ను ఉద్యోగం నుండి వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం గణపతి, కార్యదర్శి నరేందర్ రెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. మీరు అడ్వకేట్ అయితే మీదికి వస్తారా? నువ్వు అడ్వకేట్ అయితే మీదికి వస్తావా? నువ్వు అడ్వకేట్ అయితే మీదికి వస్తావా? యూనిఫామ్ మీద నువ్వు వచ్చావు, నీ దగ్గర మా దగ్గర ఉంది. టౌన్లో పెట్టి క్యాష్ పెట్టండి, చక్కగా అవుతారు. నువ్వు మాట నూకిండాడు. ఎవరు నూపుతారని కానీ మీరు కానీ మేము తాళం తీసాం కాదు, మీరు అక్కడ మాట్లాడు. చలో కూర్చో. పోండి సార్, పోనీ. వాడు నూకి ఎందుకు నేను తలిగిస్తాను. వాడు నూకిన్నాడు,
ఎస్ఐ ఊకిండు. న్యాయవాదులపై చేసుకున్న చంద్రశేఖర్ని వెంటనే న్యాయవాదిపై చేసుకున్న చంద్రశేఖర్ని వెంటనే న్యాయవాదుల పట్ల పోలీసుల దౌర్జన్యం, న్యాయవాదుల పట్ల పోలీసుల దౌర్జన్యం, న్యాయవాదుల పట్ల పోలీసుల దౌర్జన్యం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏపీ ఫుడ్ స్టేట్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. గురుకుల పాఠశాల, నందిగామంలో మంజల పరిషత్ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్, రేషన్ షాపులను స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ పరిశీలించారు. పాఠశాలలను, అంగన్వాడీ సెంటర్ సందర్శించి పలు సూచనలు చేశారు. విద్యార్థులు తింటున్న ఆహార నాణ్యతలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి ఆయన కూడా భోజనం చేశారు. సార్ మీద ఒక్కొక్క గుడ్డు తూకం ఏమని నేను చెప్పను, కానీ ఓవరాల్ ఇటు చూసినప్పుడు నేను ఇది తక్కువ ఎక్కువ నేను కనిపెట్టాను. మీరు కనిపెట్టాలి, ఎందుకంటే మనకి ఎక్కువ ఉంటే సంతోషం. నేనేమంటున్నానంటే ఇంత మంచి అవకాశం కల్పించింది. చదువు అనేది చాలా విలువైంది, ఎవరు కూడా దొంగలించలేదు. మీకు ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చినా నేను 9490555117 చెప్పాలి. మీకు అది స్టిక్కర్ అక్కడ ఉంది నెంబర్. అలాంటి స్టిక్కర్ ఒక 5-6 కనిపించింటారు ఇక్కడ. ఓకే, దాంట్లో 4 లైన్ డిపార్ట్మెంట్స్ మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తా ఉంది. ఫుడ్ కమిషన్ ఉంది కదా. కమిషన్ అనేది ఒక క్వాషీ జ్యుడిషియల్ పరిధి, ఒక పాక్షిక న్యాయ వ్యవస్థ, ఒక మన సివిల్ కోర్టు కలిగిన హక్కులు అధికారాలు కలిగి ఉంటుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఏపీ స్టేట్లో ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. యాజ్ ఏ చైర్మన్గా ఈరోజు పల్నాడు జిల్లాలో మన ఈ నందిగామ గ్రామానికి సంబంధించి అంగన్వాడీ సెంటర్లు, రేషన్ షాపులు, అలాగే స్కూల్స్, వీటిలన్నింటిలో కూడా భోజనాలు ఏ విధంగా ఇస్తూ ఉన్నారు, ఈ విషయాల మీద మేము తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం. చిన్న చిన్న ల్యాబ్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ, అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి మేము చాలా సీరియస్గా చెప్తా ఉన్నాం. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ల్యాబ్స్ ఎక్కువగా ఉంటే కనుక కేసులు పెడతాం, సస్పెండ్ చేయమని చెప్పి అధికారులను మేము రికమెండ్ చేస్తాం, ఫైన్లు వేయచ్చు. ఇలాంటివన్నీ కూడా రేపు ఒక చిన్న సస్పెన్షన్ గురైతే కనుక ఓల్డ్ ఏజ్లో ఆ పెన్షన్ తీసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది 10 మంది పేద బడుగు బలహీన వర్గాలకు భోజనాలు పెట్టే కార్యక్రమాలు, కడుపు నింపే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా సవ్యంగా చేయాలా. ఇక్కడెక్కడ కూడా కక్కుర్తిపడి వాటి కోసం ఏదో చేయొద్దని చెప్పేసి నేను అధికారులకు అందరికీ, మన అన్ని డిపార్ట్మెంట్లకు, మా 4 లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆల్మోస్ట్ ఆల్ పెద్దగా ఏం జరగడం లేదు, కానీ చిన్న చిన్నవి కూడా తప్పే. ఒక చిన్న తప్పు కూడా ఒకటే, పెద్ద తప్పు కూడా ఒకటే, తప్పే అవుతుంది. అవన్నీ కూడా శ్రద్ధగా ఆలకించి జాగ్రత్త చేయాలని చెప్పేసి ఈ పల్నాడు జిల్లాలోని ఈ 4 లైన్ డిపార్ట్మెంట్స్, పీడిఎస్, అంగన్వాడీ అండ్ ఎండిఎం అండ్ వెల్ఫేర్ హాస్టల్స్, పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5,000 రూపాయల పథకం, ఈ 4 పథకాలకు సంబంధించి చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నాం. మా మెంబర్స్ మేము అందరం కూడా అన్ని డిస్టిక్లు కవర్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లు జరగకూడదు, యాక్షన్ ఇమ్మీడియట్గా తీసుకుంటాం. మేము ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయమని చెప్పేసి మేము జేసీ గారికి రికమెండ్ చేస్తాం ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇదే కాదండి, ప్రజలకు కూడా కొంచెము అవగాహన కావాలా. ఇప్పుడు ఇక్కడ చిన్న దగ్గరలో పెడితే కనుక నందిగామలో రేషన్ ఇచ్చే ఎండియు
మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఆటో వాళ్ళు 20 రూపాయలు పంచదారకు తీసుకోవడము, అంటే 17 రూపాయలు తీసుకోవాలి, 67 రూపాయలకు కందిపప్పు ఇవ్వాలా, వాళ్ళు 70 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. అమాయకులు అని చెప్పి ప్రజలను వాళ్ళ దగ్గర 3 రూపాయలు 4 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటే తప్పండి. అది మనకి ఏ విధంగా మ్యాండేటరీ ఉంది, ఏ విధంగా ప్రైస్ ఫిక్స్ చేసింది గవర్నమెంట్, ఈ విషయాలు జనాలు కూడా అందరూ తెలుసుకోవాలండి. తెలుసుకొని వాళ్ళని గట్టిగా ప్రశ్నించాలి. ఎందుకు ఇస్తారండి, ఎందుకు ఇవ్వాలి మేము 70 రూపాయలు 67 రూపాయలు తీసుకోండి అని చెప్పి 67 రూపాయలు ఇవ్వాలి. అప్పటికి మీరు రెడీ చేసి పెట్టుకోండి. చిల్లర కూడా ఇప్పుడే చెప్తా ఉన్నా నేను, చిల్లర కూడా రెడీ చేసి పెట్టుకోండి. 20 కేజీలు బియ్యం ఇస్తే నలుగురు ఉంటే ఇంట్లో ఒక కార్డుకు 1 కిలో కందిపప్పు ఇస్తారు, ఒక ½ కిలో షుగర్ ఇస్తారు. రాబోయే కాలాలలో గోధుమ పిండి కూడా ఇవ్వబోతా ఉంది. ప్రజెంట్ పైలట్ కార్యక్రమం కింద వైజాగ్ చుట్టుపక్కల ఒక 6 జిల్లాలలో ఇస్తూ ఉంది గోధుమ పిండి 2 కేజీలు గోధుమ పిండి. రేపు మనకు కూడా అది ఇంకొక 2-3 నెలల్లో మనకు కూడా ఇవ్వబోతా ఉంది. పోర్టిఫైడ్ రైస్ మే నుంచి జూన్ నుంచి ప్రతి ఒక్క పీడిఎస్లో కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కూడా. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BIG న్యూస్.